నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు డాక్టర్ శిరీష గారు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్. మేడంతో మాట్లాడదాం. చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు, ప్రెగ్నెన్సీ లేట్ అవుతోంది, పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది, రకరకాల సమస్యల్లో ప్రధానంగా ఎగ్స్ రిలీజ్ అవ్వటం లేదు అనేది చెప్తున్నారు. దీనిపైన ప్రాపర్ గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని. సో ఈ రిక్వెస్ట్ తో ఈ వీడియో. మేడం, చాలా మంది కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, వాళ్ళకి నీడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో, అంటే ఎగ్స్ రిలీజ్ కాలేదని, లేకపోతే ఎగ్స్ లేవని, ఇట్లాంటివి చెప్తా ఉంటారు కదా, ఎందుకు మేడం అది ఏంటి ఒకసారి? చాలా మందిలో ఇప్పుడు ఒకప్పుడైతే 35 years తర్వాత ఎక్కువ మందికి ఎగ్స్ తక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఓపిక ఒక 10 మంది వస్తే పిల్లల కోసం అందులో 4-5 ఎగ్స్ తక్కువ ఉంటున్నాయి. సో అది డెఫినెట్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, పొల్యూషన్ కానీ, అదే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ జెనెటిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో ఈ ఎగ్స్ తక్కువ అన్నది ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాము. సో అది ఇప్పుడు సిగ్నిఫికెంట్ కాజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ డిలే అవటానికి. జనరల్ గా ఎగ్స్ కౌంట్ ఏమైనా ఉంటుందా మేడం? తక్కువ ఉండడం అంటే ఏంటి? జనరలీ ఏంటంటే మనము ఎవరైనా ప్రెగ్నెన్సీ రావట్లేదని మన కపుల్ ఎవరైనా మనల్ని కన్సల్ట్ చేశారనుకోండి, జనరల్గా ప్రధానంగా మనం యూట్రస్ కానీ, మేల్ ఫ్యాక్టర్ కానీ, ఎగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూస్తాము. ఎగ్స్ చూసేదానికి ఫస్ట్ థింగ్ అల్ట్రాసౌండ్ చేస్తాం. సో అందులో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేస్తాం. జనరల్లీ 12 to 14 అట్లా నార్మల్ లేడీలో ఎవరికైనా 2 ovaries లో 12 to 14 ఎగ్స్ ఉంటే సో సాటిస్ఫాక్టరీ. చాలా మందిలో ఎగ్స్ తక్కువ ఉంటాయి అంతకంటే. సో అల్ట్రాసౌండ్ లో తక్కువ అనిపిస్తే కనుక AMH అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యాంటీ ములేరియన్ హార్మోన్. సో AMH కూడా చేస్తాము. ఈ రెండు అల్ట్రాసౌండ్ లో తక్కువ ఉండి AMH కూడా తక్కువ ఉంటే డెఫినెట్ గా వీళ్ళు ఎగ్స్ తక్కువ ఉన్నాయి, డెఫినెట్ గా వీళ్ళు అర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని డెఫినెట్ గా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అంటే ఈ ఫస్ట్ స్టేజ్ లోని మనం మెడికేషన్ తో ఇంప్రూవ్ చేసుకోవడానికి అవుతుందంటారా? అంటే ఏజ్ ఎలా రివర్స్ చేయలేమో ఎగ్స్ కూడా మనం వెనక్కి తీసుకురాలేము. బట్ కొంతవరకు క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. బట్ వాళ్ళలో ఇంపార్టెంట్ గా వాళ్ళు డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి, తప్పదు ఇంకా. సో ఏదో మెథడ్ లో ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేసుకునేలాగా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. మెయిన్ గా వాటి పార్ట్ ఏంటి మేడం అసలు? అంటే ఇప్పుడు మామూలుగా ఎవ్రీ సైకిల్లో 14th డేకి ఎగ్ రిలీజ్ అవుతుంది ఇన్ ఏ నార్మల్ లేడీ. సో వీళ్ళల్లో ఏంటంటే ఎర్లీగా ఎగ్ రిలీజ్ అయిపోతా ఉంటది. అండ్ సైకిల్స్ కూడా చాలా షార్ట్ సైకిల్స్, అంటే 30 days 28 days రావాలి. మంత్ లో 3 times అవటం, 2 times అట్లనా? అట్లా కాదు, అంటే 20 days కి 20 to 25 days కి ఎర్లీ సైకిల్స్ వచ్చేస్తా ఉంటాయి. సో అట్లా వచ్చినప్పుడు అండ్ ఏజ్ 30 దాటిన తర్వాత కూడా ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటాము. సో వాళ్ళల్లో అల్ట్రాసౌండ్ చేస్తే చాలా వరకు అర్థమైపోతుంది. బట్ AMH కూడా సజెస్ట్ చేస్తాము. సో సిగ్నిఫికెంట్ గా అది 2 to 4 ఉంటే నార్మల్ గా ఉన్నట్టు. సో కొంతమందికి 1 to 2 ఉంటే ఎర్లీగా నెక్స్ట్ 3 to 6 months లో ప్లాన్ చేసుకోకండి, ఏదో ఒక మెథడ్ లో మీరు ప్రెగ్నెన్సీ రావాలని చెప్తాము. మరి ఇంకా లెస్ దాన్ 1 ఉంది అనుకోండి, వాళ్ళకి ఏజ్ కూడా ఎక్కువ ఉండి మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉంటే IVF లాంటివి సజెస్ట్ చేస్తాం. ఏదైనా కానీ ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొంతమందికి ఏంటంటే ఎగ్స్ ఇంకా 0.01, 0.02 ఉంటే అసలు ఏమీ కనిపించవు అల్ట్రాసౌండ్ లో, AMH కూడా 0.01 అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎగ్ డొనేషన్ లాంటి ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తాం. జెనెటికల్ ఇష్యూ అని చెప్పారు కదా, ఇది ఎంత వరకు కారణం అవుతుంది? అంటే ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఒకవేళ మదర్ కి ఎట్లా ఉండేటప్పుడు, అట్లా చాలా మంది చూడండి మదర్ కి ఎర్లీగా మెనోపాజ్ వచ్చేసింది అట్లా మనం వింటాం కదా. సో వాళ్ళకి ఫ్యామిలీలో కూడా సిస్టర్స్ కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందిలో. సో అట్లా కొంచెం అదే అంటున్నాను, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కొంచెం 1 year తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ ముందుగా ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్ త్వరగా వస్తుంది. అంటే అంటే త్వరగా ప్లాన్ చేసుకుంటే ఈ ఎగ్ డొనేషన్ లాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. కొంచెమైనా రిజర్వ్ ఉంటే మనం ఏదో ఒక ట్రీట్మెంట్ సజెస్ట్ చేసి వాళ్ళకి IUI కానీ IVF కానీ ప్లాన్ చేస్తే ఎర్లీగా ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కారణం ఏదైనా, అది జెనెటిక్ అవ్వచ్చు, వేరే ఇమ్యునలాజికల్ అవ్వచ్చు, ఇంకేదైనా కారణం ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండడానికైనా ట్రీట్మెంట్ అన్నది ఒకటే, ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటం, అదేదో ఒక మెథడ్ లో ఆర్ ఎగ్ డొనేషన్ కి వెళ్ళటం. అది ఎంతవరకు ఉంటుంది మేడం సక్సెస్ రేట్ కావచ్చు, లేకపోతే ఆ పేషెంట్ కి కాన్ఫిడెన్స్ ఎట్లా క్రియేట్ అవుతుంది? వీళ్ళకి డెఫినెట్ గా ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళు
అంటే ఎగ్ డొనేషన్ లో అయితే డెఫినెట్ గా ఛాన్సెస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. అంటే జనరలీ 1-2 cycles వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. ఈ బార్డర్ లైన్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి మనము ఫస్ట్ 2-3 IUI cycles ట్రై చేస్తాము. మేల్ ఫ్యాక్టర్ నార్మల్ గా ఉంటే వాళ్ళకి ఛాన్సెస్ బాగుంటాయి. సపోజ్ మేల్ లో కూడా ఇష్యూ ఉంది అనుకోండి, అప్పుడు అలాంటి వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి IVF అవసరం పడచ్చు. ఈ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ కావడం, స్ట్రెస్, అంటే మొత్తం చాలా చాలా హరివరిగా హెక్టిక్ గా లైఫ్ లీడ్ అవుతుంది. అమ్మాయిలది కావచ్చు, అబ్బాయిలది కావచ్చు. సో ఫస్ట్ కేసు హిస్టరీ ఎగ్జామినేషన్ లో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ కానీ ట్రీట్మెంట్ పైన ఎలాంటి అవేర్నెస్ ఇస్తాం? జనరలీ మేము రావటమే ఈ టెస్ట్లన్నీ చేసేసి ట్రీట్మెంట్స్ కి వెళ్ళము. జనరలీ అసలు వాళ్ళు ఏజ్ దగ్గర నుంచి తీసుకుంటాం. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఇద్దరు ఎన్నాళ్ళ నుంచి కలిసి ఉంటున్నారు, జాబ్స్ పరంగా ఇద్దరు వేరువేరుగా ఉండొచ్చు, అసలు ఎన్నాళ్ళ నుంచి ప్లాన్ చేస్తున్నారు, మెన్స్ట్రల్ హిస్టరీ అవ్వచ్చు, వెయిట్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్స్, ఇలాంటి హిస్టరీ అంతా తీసుకుంటాం. అసలు వాళ్ళ వర్క్ లైఫ్ స్టైల్ ఏంటి, వర్క్ ఎక్స్పోజర్ లో హీట్, కెమికల్స్ అట్లా మేల్ అట్లా ఏమైనా ఉన్నాయా, స్ట్రెస్ ఉందా, ఇలాంటివన్నీ హిస్టరీలో తీసుకుంటాము. సో ట్రీట్మెంట్స్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఈ సింపుల్ థింగ్స్ అన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తాం. వాళ్ళకి సజెస్ట్ చేస్తాం, మేల్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉంది, సో కొంచెం రెడ్యూస్ చేసుకోండి 1-2 months తర్వాత ప్లాన్ చేద్దామని. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గమంటాం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది కరెక్ట్ చేస్తాం, స్ట్రెస్ ఉంటే కౌన్సిల్ చేస్తాం, వాళ్ళకి కొంచెం పాజిటివ్ గా అన్ని మనం అష్యూరెన్స్ ఇచ్చి తర్వాత స్టార్ట్ చేస్తాం. ఈ చిన్న చిన్నవన్నీ కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ రేట్స్ బాగుంటాయి. ఎస్ మ్యామ్. అంటే వెస్ట్రన్ వైబ్ లో ఇప్పుడు చూస్తున్నాం, కాలేజ్ లెవెల్ నుంచి ఫిమేల్ లో కూడా, అంటే గర్ల్స్ లో, టీనేజర్స్ లో కూడా ఆల్కహాల్, స్మోక్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఏం చెప్తూ ఉంటారు? ఇలాంటివి డెఫినెట్ గా ఫర్టిలిటీకి అయితే ఎఫెక్ట్ అవుతాయి. డెఫినెట్ గా వద్దనే చెప్తాము, ఆర్ఎల్స్ అట్లీస్ట్ తగ్గించుకోమని చెప్తాం. అంటే ఒకేసారి స్ట్రైట్ అవే ఇది వద్దంటే మళ్ళీ వాళ్ళకి అనిపించరు, నెమ్మదిగా వాళ్ళని కౌన్సిల్ చేసి, మేల్ కి అయితే మీరు less than 5 cigarettes కాల్చాలి, ఆల్కహాల్ అయితే వీక్లీ వన్స్ అట్లా తగ్గించుకోవాలి. అట్లా గ్రాడ్యువల్ గా చెప్తుంటాం. ఒకేసారి ఇది స్టాప్ చేయండి అంటే ఎవరు వినరు కదా. సో డెఫినెట్ గా గ్రాడ్యువల్ గా అది కౌన్సిల్ చేస్తాం మళ్ళీ. అంటే అల్ట్రాసౌండ్ లో దీన్ని అంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఇది తెలిసిపోతుంది మేడం? దీనికి ఏమైనా స్పెసిఫిక్ ఇంకా టెస్ట్ రాయడం? అల్ట్రాసౌండ్ ఒకటి, హార్మోన్ AMH టెస్ట్ ఒకటి, 2 సరిపోతాయి ఎగ్స్ తెలుసుకోవటానికి. ఎస్ మ్యామ్. అంటే చాలా మందికి ట్రీట్మెంట్ పైన కూడా కొంతమందికి అవేర్నెస్ ఉండదు. ఇది మెడికేటెడ్ గా మనం ప్రెగ్నెన్సీకి వెళ్తున్నామా, ఇలా రకరకాల అపోహలు కూడా నడుస్తూ ఉంటాయి. సో ఏం చెప్తారు మీరైతే? ఇప్పుడు సింపుల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఓన్లీ ఓవ్యులేషన్ కి టాబ్లెట్స్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యంగ్ పీపుల్ కన్సీవ్ అయిపోతారు. ఇప్పుడు 35 దాటిన తర్వాత మేల్ లో ఇష్యూస్ ఉండి ఒక మ్యారిటల్ లైఫ్ మోర్ దెన్ 7 years, 5 years, 10 years అలాంటి వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తే కన్సీవ్ అవ్వటం అన్నది జనరలీ జరగదు. సో మోర్ దెన్ 100 cycles ఎక్స్పోజర్ అంటాము. 100 months కపుల్ కలిసి ఉండి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్ గా వాళ్ళు సింపుల్ ట్రీట్మెంట్స్ లో కన్సీవ్ అవ్వరు. వాళ్ళకి IVF లాంటివి సజెస్ట్ చేస్తాము. సో వాళ్ళ ఏజ్ బట్టి, మ్యారిటల్ లైఫ్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఎగ్ రిజర్వ్, మేల్ ఫ్యాక్టరీ అన్ని చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో వాటిని బట్టి మనము డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు యంగ్ కపుల్ ఉన్నారు, మ్యారేజ్ అయ్యి 1 to 2 years అయింది అనుకోండి, వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు, వాళ్ళకి సింపుల్ గానే ప్లాన్ చేస్తాం. సో మ్యారిటల్ లైఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా మనము కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. డైట్ సజెషన్ అంటే ఏం చెప్తారు? జనరల్ గా వీళ్ళకి కొంచెం కార్బ్స్ తక్కువ తీసుకోమంటాము, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమంటాము, అండ్ ఫైబర్ కూడా, గ్రీన్ లీవ్స్ కానీ ఈ ఫ్రూట్స్ కానీ అలాంటి డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అంటే ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డైట్ ఇస్తాము ఎట్లా తీసుకోవాలి అన్నది ఇచ్చి, వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. మాకు మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అండ్ మా డైటీషియన్ కూడా వాళ్ళకి డెఫినెట్ గా ఏంటి ఫాలో అవ్వాలన్నది సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.